అని చెప్పడం నాకు నచ్చలేదు భయ. అండ్ మెయిన్గా అనసూయ సపోర్ట్ చేయడం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. ఇంతమంది హీరోయిన్లు బ్రో, ఏ హీరోయిన్ మాట్లాడే అనసూయ గారు మాట్లాడింది కూడా అసలు నాకు అనిపించింది భయ, జెన్యున్ ఉంటే మరి నచ్చదా అనిపించింది. అనసూయ గారు మాట్లాడండి 100% నేను పక్క అనసూయకు సపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే ఆమె మాట్లాడి కూడా కరెక్టే, ఎందుకంటే ఆమె లైఫ్ ఆమెది, నీ లైఫ్ నీది, ఆమె జెన్ నువ్వు ఎవరు కాదు. అండ్ ఇంకోటి లాలు మాల్ గురించి ఆమె నిధి గురించి మాటేసాడు, అంతే ఎంత ఫన్నీగా అనిపించింది అండి, ఎంత జోక్ అనిపించింది. అంత పెద్ద సీనియర్ యాక్టర్ ఆ లాలు మాల్ నిధి అగర్వాల్ గురించి నీకు ఎందుకన్నా అన్న? నిధి అగర్వాల్ గురించి మొన్న జరిగిందా, మరి మొన్న ఎటుపోయినావు నువ్వు? నీ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, పోస్ట్ పెట్టచ్చు, ఇట్లా అయింది ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని. ఆ ఈవెంట్ వాళ్ళు తప్పు చేస్తున్నాడు, ఆ హీరోయిన్కి లేని బాధ నీకెందుకు? ఎందుకన్నా ఫేక్ గా? శివాజీ కూడా అన్నారు కదా, అప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఇప్పుడు అందరూ మాట్లాడుతారని అంటారు. మరి ఆ రోజు నువ్వు ఎటుపోయినా నువ్వు ఎందుకు మాట్లాడానా? అంటే నీ సినిమా ప్రమోషన్ కోసం ఏదో హిట్ కావాలని ఒకటి చెప్తా భయ. బిగ్ బాస్ షో చేస్తుంది కదా, బిగ్ బాస్ బస్, అక్కడ ఏంటంటే వాళ్ళు వస్తా ఉంటారు చిన్నోళ్ళు, వాళ్ళకి ఏం చెప్తే అది నడుస్తుంది, అదే ఫ్లోలో అదే ట్రాన్స్ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఏం నడుస్తుంది చెప్తా, ఆయన ఏం చెప్పినా కౌంటర్, ఇది కదా అది కాదు ఏదో చెప్తా, అది షో వరకే. కానీ బయట ప్రపంచం వేరు, ఆ షో లైవ్ వేరు, టీవీ షో వేరు, బయట ప్రపంచం వేరు. ఒక్కరికైనా జడ్జి చేయొద్దన్నా ఇంకోసారి దగ్గర పెట్టుకుని మెయిన్గా ప్రెస్ మీట్ లో సారీ చెప్పాలి బ్రో. అందరికి ఏ ప్రెస్ మీట్ లో చెప్పిండో అదే ప్రెస్ మీట్ లో సారీ చెప్తే మంచిగా. ఎందుకంటే మన ఇంట్లో ఆడవాళ్ళు బ్రో, అర్థం చేసుకోవాలా. నా బాధ ఏంటంటే ఆడవాళ్ళకి చెప్పొద్దు, ఎవరి లైఫ్ వాళ్ళు ఇష్టం. ఇప్పుడు దండర ప్రమోషన్ లో శివాజీ ఏమన్నా హీరోయిన్లు అందరు బట్టలు లేకుండా అసలు ఎందుకు ఉంటానంటే ఒకటి చెప్తా అన్న, వాళ్ళు బట్టలు లేకుండా నీకెందుకన్నా? వాళ్ళ రియల్ లైఫ్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకు కూడా అన్న మనం చెప్పడానికి ఇవ్వలేదు. మన ఇంట్లో అయితే మనం చెప్పుకోవాలి బ్రో, మన ఇంట్లో మన మాట వింటారు, పక్క వాళ్ళు ఎందుకు మాట వింటారు? అండ్ టాలీవుడ్ లో ఏ హీరోయిన్ బట్టలు లేకుంటున్నది, ఏ హీరోయిన్ నీకు బాడీ చూపించింది అంటే ఏం మాట్లాడుతున్నా? అంత చాలా సినిమా సీనియర్ హీరో, మొన్న బిగ్ బాస్ నుంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఇంకా ఆ మంగపతి క్యారెక్టర్ల కోటి సినిమాలో ఇంకా దాని నుంచి బయటికి రా అన్న. బయట ప్రపంచం వేరు, టీవీ షో వేరు. ఆ మాట బయటికి తీసుకున్న పెద్ద ప్రెస్ మీట్ లో సారీ చెప్పాలి. ఎందుకంటే నాకు నచ్చలే అన్న, ఎందుకంటే మన ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి. అండ్ ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు నమ్మరు. చూసుకో అన్న.